మనము మామూలుగా పాములు, పులులు, సింహాలు వాటిని చూసి ఎక్కువగా భయపడతా ఉంటాము. అసలు అది ఎక్కడో ఉంటుంది. వాటిని చూసి మనము భయపడాల్సిన అవసరమే లేదు. మనం దేనికి భయపడాలంటే మన ఇంట్లో బయటే ఉన్న దోమలు, ఇతరత్ర ఇన్సెక్ట్స్ చూసి భయపడాలా? ప్రపంచాన్ని సాధించాలనుకున్నటువంటి అలెగ్జాండరు దోమలు కొరికిన వల్ల చనిపోయినాడని మనకు తెలిసిందే. ఇప్పుడు వచ్చేది వర్షాకాలము, దోమలు ఇతరత్ర ఇన్సెక్ట్స్ అన్నీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంటుంది. మన గవర్నమెంట్ కూడా కొన్ని కొన్ని అవి ఎక్కువ స్ప్రెడ్ కాకుండా కొన్ని ఏర్పాట్లు చేయాలి. ఎంత గవర్నమెంట్ ఎంత చేసినా ప్రతి ఒక్కరికి కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేసి కొన్ని ఉంటుంది కదా. మన ఇంట్లో బయట కుప్ప, చెత్త చెదారము, వేస్ట్ వాటర్, రెయినీ వాటర్ నిలవకుండా కొన్ని జాగ్రత్తలు మనము తీసుకోవాలి. నా ఉద్దేశం ప్రకారము ఒక దోమ 100 పాములతో సమానము. సో క్లీన్గా ఉందాము, హెల్తీగా ఉందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్.